Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర మా ప్రతినిధి నాగిరెడ్డి ఉన్నారు. సో అక్కడ ఓటర్ల చైతన్యం ఎలా ఉందో తెలియజేసేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగ్, గో హెడ్. ఏంటి ఓటర్ల చైతన్యం ఎలా ఉంది అక్కడ? పెద్ద ఎత్తున చైతన్యం ఉందని చెప్పవచ్చు సత్య. ఎందుకంటే ఏపీలో అత్యధిక ఓటర్లు ఉండేది కర్నూలు జిల్లాలోనే. అటువంటి కర్నూలు జిల్లాలో ఈసారి పెద్ద ఎత్తున కొత్త ఓటర్లు చేరారు. ఉన్న ఓటర్లలో ఎక్కువ మంది యువత ఓటర్లే. సో దీన్ని బట్టి చెప్పవచ్చు మనం కర్నూలు జిల్లాలో ఓటర్లలో ఎంత చైతన్యం వచ్చిందని చెప్పవచ్చు. ఈ ఓటర్లను తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు వచ్చి ఓటు వేసుకునేందుకు పెద్ద ఎత్తున కళాజాతాలు కూడా చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మనం ప్రస్తుతం కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర కళాజాత తమ ఓటర్లను చైతన్యం చేసే ప్రయత్నం చేస్తుంది. చెప్పండి, మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు చైతన్యం చేసేందుకు? రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఓటు హక్కు. ఆ ఓటు హక్కును మనం అందరం కూడా ఓటేసి రాజులా బతుకుతామా, ఓటు వేయకుండా బానిసలా బతుకుతామా? ఓటర్ అన్న చాయిస్ ఈజ్ యువర్స్. ఓటు నీ ఆయుధం. కాబట్టి ఓటే నీ ఆయుధం, ఓటే మీ జీవితం, ఓటే మీ భవిష్యత్తుకు దారి చూపునేస్తాం, ఓటే నీ భవిష్యత్తుకు దారి చూపునేస్తాం, ఓటే నీ భవిష్యత్తుకు దారి చూపునేస్తాం. మత పోలింగు బూతు వెయ్యగా మీ ఓటు, ప్రజాస్వామ్య గెలుపుకై ఇంకెందుకు లేటు, ప్రజాస్వామ్య గెలుపుకై ఇంకెందుకు లేటు, ప్రజాస్వామ్య గెలుపుకై ఇంకెందుకు లేటు. నాదొకటే ఓటని నిర్లక్ష్యాన్ని వీడు, నాదొకటే ఓటని నిర్లక్ష్యాన్ని వీడు. నీ ఒక్క ఓటుతోనే గెలుపు నిర్ణయించు, నీ ఒక్క ఓటుతోనే గెలుపు నిర్ణయించును. కర్నూలు నంద్యాల ప్రజలారా, కర్నూలు నంద్యాల ప్రజలారా, ఓట్ల రోజు సెలవుందని షికారు షాపింగులేలా, ఓట్ల రోజే సెలవుందని షికారు షాపింగులేలా. ఫేస్బుక్ ట్విట్టర్లలో ప్రశ్నించడమే కాదు, బాధ్యతతో అడుగు వెయ్యి, భవిష్యత్తుకు బాట వెయ్యి. ఓటే నీ ఆయుధం, ఓటే నీ జీవితం, ఓటే నీ భవిష్యత్తుకు దారి చూపునేస్తాం, ఓటే నీ భవిష్యత్తుకు దారి చూపునేస్తాం. అన్నా, ఒక్కసారి నా ఒక్క ఓటే కదా, నా ఓటు వేయకపోతే ఏమవుతుందని నువ్వు ఒక్కసారి నిర్లక్ష్యం చేస్తే నీ ఒక్క ఓటే నీ నియోజకవర్గాన్ని శాసించే ఎమ్మెల్యే చేస్తుంది, నీ ఒక్క ఓటే రాష్ట్రాన్ని శాసించే ముఖ్యమంత్రి చేస్తుంది, నీ ఒక్క ఓటే దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి చేస్తుంది. నువ్వేదైనా చట్టాలు రాయాలి అన్నా, శాసనాలు రాయాలి అన్నా అది ఒక్క నీ ఓటుతోనే సాధ్యమవుతుందని గుర్తుంచుకో అన్నా. బాగా గుర్తుపెట్టుకో, మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం, ఓటు వేయకపోతే కూడా సమాజానికి హానికరం కనుక గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా ఓటేద్దాం. యువకులందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు ఓటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఓటేసి ఉత్సాహంతో నవభారతాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా మనం ఓటు వేయాలి. ఓటు వేస్తేనే మార్పు వస్తుంది, మార్పుతోనే అభివృద్ధి వస్తుంది, అభివృద్ధితోనే పిల్లలకు భవిష్యత్తు వస్తుంది. ఇదే పరిస్థితి కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర పెద్ద ఎత్తున ఓటర్లలో చైతన్యం తెచ్చే కళాజాతాలు చూస్తున్నాం మనము. ఇదే కాకుండా ఏపీలోనే అత్యధికంగా ఓటర్లు ఉన్న కర్నూలు జిల్లాలో ఈసారి కొత్త ఓటర్లు కూడా చేరారు. ఉన్న ఓటర్లలో యువత ఎక్కువగా ఉంది. వీరందరూ కూడా రేపు జరిగే పోలింగ్లో తమ ఓటు హక్కును వినియోగించుకొని పోలింగ్ శాతంలో రికార్డులు సృష్టించాలని ఆశిద్దాం. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.